సింహం నక్కతో అంది. నాకు ఆహారం తెచ్చిరా, లేనిచో నిన్నే తింటాను. నక్క గాడిదతో అంది. సింహం నిన్ను రాజుగా చేయాలనుకుంటుంది. నా వెంటరా. సింహం దాడి చేసి గాడిద చెవులు కొరికి వేసింది. గాడిద ఎదోలా తప్పించుకుంది. నువ్వు నన్ను మోసం చేశావు. అలా అనకు. సింహం నీ చెవులు తీసింది. కిరీటం పెట్టడానికి చోటు కావాలిగా. నక్క మళ్ళీ గాడిదను నమ్మబరిచింది. గాడిద మళ్ళీ వెళ్ళింది. ఈసారి సింహం దాడి చేసి దాని తోకను కొరికివేసింది. ఇప్పుడు నీవు సింహాసనం మీద సుఖంగా కూర్చోగలవు. నక్క తన మాటలతో మళ్లీ గాడిదను నమ్మబరిచింది. అడవి గాడిద మళ్ళీ ఫెన్నెక్ నక్కను నమ్మింది. ఈసారి బార్బరీ సింహం దానిని చంపింది. నక్క సింహానికి ఊపిరితిత్తులు, కాలేయం, గుండెను తెచ్చింది, కాని మెదడును కాదు. మెదడు ఎక్కడ ఉంది? మెదడు ఎక్కడుంది? అతనికి మెదడుంటే చెవులు, తోక పోగొట్టుకున్నాక ఇక్కడికి తిరిగి వస్తాడా? నక్క సమాధానం సింహాన్ని నవ్వించింది. నీతి: ప్రతి తియ్యని మాటను నమ్మవద్దు. ప్రతి సలహా నీ మంచి కోసమే అనుకోవద్దు. ఆలోచించు, ప్రశ్నించు, నిజం తెలుసుకో.